తెలుసా మీ అందరికీ? ఎంత? 140 కోట్ల జనాభా. 140 కోట్ల జనాభాలో యువకులు ఎక్కువ మంది ఉన్నారు మన దగ్గర. ఇంచుమించు 30 నుండి 40 కోట్ల మంది యువకులు ఉన్నారు. యువకులు అంటే 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల్లో. చైనా తర్వాత మనమే. ప్రపంచం మొత్తంలో కూడా మనమే ఎక్కువ జనాభా. కాబట్టి మన భారతదేశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో అయినా లొంగ తీసుకోవాలని చాలా దేశాలు మన మీద కన్నేసినాయి. ఒక దేశం అంటే ఈ దేశాన్ని మొత్తం కూడా ముస్లింగా మార్చాలని ఒక దేశం ప్రతిజ్ఞ ఉంటే, ఇంకా కొన్ని దేశాలు ఈ దేశాన్ని క్రిస్టియన్ దేశంగా చేయాలి అని ప్రయత్నాలు చేస్తున్నాయి. మన మీద కొన్ని కోట్ల రూపాయలు పోసి మత మార్పిడి విధంగా చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఇది కాకుండా ఇంకా కొన్ని సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఈ జనాభాను మనం ఏం చేస్తున్నామంటే స్కూల్కి వెళ్ళి చాక్లెట్ కొంటాం, నోట్లేసుకుంటాం. ఆ చాక్లెట్ మనకు బాగా అనిపిస్తుంది, తీయగా అనిపిస్తుంది, బాగుంటుంది, రుచి బాగుంటుంది. కానీ రేపు మళ్ళీ ఆ చాక్లెట్ మనకు అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? దాంట్లో ఇట్లా ఒక కేవలం స్కూలే కాదు, 7వ తరగతి 8వ తరగతి మొదలుకొని డిగ్రీలు పీజీ దేశాల వరకు కూడా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి మనమందరం ఇప్పుడు ఏ ఎట్లయితే ఉన్నామో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎక్కడ కూడా మత్తుకు బానిస కావద్దు. మీకు జరుగుతున్నదే మత్తుకు బానిస అవుతారు. లేదు చాక్లెట్ల రూపంలో, బిస్కెట్ల రూపంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే చాక్లెట్ బిస్కెట్ మీకు అయిపోయారు. చాక్లెట్ బాగుంటుంది, పంచిపోతారు కావాల్సిన వాళ్ళు. కానీ తినడం వల్ల మనం ఏమవుతామంటే మత్తుకు బానిస. మనందరినీ విద్యార్థులు చెప్పేది ఏంటంటే దేశం బాగుపడాలంటే మనం బాగుండాలి, మనం బాగుంటే దేశం బాగుండాలి. అవునా కాదా? దేశం అంటే ఎవరు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. మనుషులు అంటే ఎవరు? మనమందరం. నేటి వాళ్ళే రేపటి పౌరులు. ఒక కలెక్టర్ కావాలన్నా, ఒక సీఎం కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా ఎక్కడికి వస్తారు? మా ఏజ్ లో ఉన్న వాళ్ళు కలెక్టర్లు, డాక్టర్లు వాళ్ళంతా మా ఇంట్లో చదువుకున్న వాళ్ళే. మా వయసు వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఇప్పుడు డాక్టర్లు, కలెక్టర్లు ఉన్నారు. అట్లా మీ లోపల నుండి ఒక డాక్టర్, మీ లోపల నుండి ఒక ఇంజనీర్, ఒక మంచి పోలీస్ ఆఫీసర్, కలెక్టర్ ఇట్లా కావాలంటే